మనం డిఫరెంట్గా మన స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ నీకు నిజంగా తెలిసింది ఏది నువ్వు రాస్తే బెటర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉన్నదని నా ఫీలింగ్ అండి. జనరల్గా ఒక క్వశ్చన్ మెయిన్స్లో మన ఇన్నోవేషనే మనకి మార్క్స్ ఇస్తుందన్నది నా ఒపీనియన్ అండి. డిఫరెంట్గా అప్రోచ్ అయ్యి నువ్వు నిజంగా రియలిస్టిక్గా నీకు ఈ ప్రాబ్లం తెలిస్తే ఎట్లా అడ్రస్ చేస్తావు, జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అగ్రికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతున్నావు అంటే జనరల్గా ఏ పర్సన్ అడిగితే వాళ్ళు ఒక డిఫరెంట్ ఒపీనియన్ చెప్తారు, నేను ఒక డిఫరెంట్ ఒపీనియన్ చెప్పాను. ఆ ఒపీనియన్స్ని కరెక్ట్గా ఎట్లా పాయింట్స్లో పెడితే అదే ఒక జనరల్ స్టడీస్ ఆన్సర్ అవుతుంది. ఎస్, కొన్ని ఇంపార్టెంట్ బేసిక్స్ అందరికీ సేమ్ ఉండొచ్చు, బట్ స్టిల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పూణేలో మనం చూసుకున్నట్లయితే ఈ గ్రేప్ ఇండస్ట్రీ అయితే ఉందో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా చాలా డెవలప్ అవ్వడం జరిగింది. ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్స్ మన ఆన్సర్లో ఇంక్లూడ్ చేస్తే మనకు బెటర్ మార్క్స్ వచ్చేటందుకు ఉపయోగపడుతుంది.